ఈరోజు టాపిక్ వచ్చేసి ఆర్స్ అంటే రాముడు, డాంకీ అంటే కృష్ణుడు, జిబ్రా అంటే అర్జునుడు, జిరాఫీ అంటే అజ్. అజ్ ఎవరంటే రాముడి యొక్క సూర్యవంశానికి చెందినవాడు అజ్జు. ఈ అజ్జు ఈ ఆర్స్ ఎక్కడికన్నా ఉరుకుతుంది. సో రాముడు కూడా 14 సంవత్సరాలు వనవాసంలో తన తండ్రి చెప్పినట్టు అన్ని రాజ్యాలు తిరిగాడు. భారతదేశాన్ని మొత్తం తిరిగేయగల శక్తి ఆర్స్కి ఒక్కదానికే ఉంటుంది. ఈ కృష్ణుడు డాంకీ ఎలాగానో చెప్తాను వినండి. కృష్ణుడు పుట్టుడుతోటే జైలు నుంచి బయటకు అరుస్తా అంటే వసుదేవుడు అంతటి వాడే గాడిద కాలు మొక్కాడు అంటారు. వసుదేవుడు అంత వాడే డాంకీ కాలు మొక్కాడు. సో కృష్ణుడికి గాడిద ఆ రోజు అభయం ఇవ్వడంతో బతికి బయటపడ్డాడు. సో కృష్ణుడు డాంకీ కిందికి వస్తాడు. కృష్ణుడికి దొంగ తెలివి ఎక్కువ ఉంటుంది. అంటే డాంకీకి కూడా దొంగ తెలివి ఎక్కువ ఉంటుంది. డాంకీకి ఎక్కడుంటే అందరికి ఎక్కువ కనబడతానో అక్కడ ఆ ప్లేస్లో తిరుగుతుంది డాంకీ. అంతేకాకుండా ఎంత కష్టాలన్నా భరిస్తుంది కానీ దొంగ తెలివి అయితే వదులుకోదు డాంకీ. ఈ జిబ్రా ఆర్స్కి డాంకీకి మధ్యలో ఉంటుంది. ఆర్స్కు కొద్దిసేపేమో ఆర్స్లాగా పనిచేస్తుంది, కొద్దిసేపు డాంకీలా పనిచేస్తుంది. కానీ దీని బతికి ఎట్లా బతకాలనో తెలియని బతికే అర్జునుడు. అజ్ సూర్యవంశానికి చెందిన రాముడి యొక్క తను జిరాఫీలాగా తీసుకోవచ్చు. ఇతను ఎంతో వంశానికి పొడుగు కారణమైనవాడు. ఇతనికి ఈ 3 లక్షణాలు ఉన్నప్పటికీ ఎప్పుడూ నలుగురిని చంపాలనే ఉంటుంది. ఆ నలుగురిని ఎలా చంపుతాడంటే, ఒకనాడు గౌడ్స్ అనే వ్యక్తి తాటికల్లు గీసి ఆ కళ్ళు ఈ జిరాఫీ అయిన అజ్జుకి పోస్తాడు. సూర్యవంశానికి చెందిన అజ్జుకు పోస్తాడు. పోసినప్పుడు కళ్ళే ఇంత మత్తున్నది కదా, దీనికన్నా ఇంకా మత్తు ఏదైనా ఉన్నదని తెలుసుకుంటే అప్పుడు అజ్జు తెలుసుకుంది ఏంటిదంటే గంజాయి. ఈ గంజాయి విషయం తెలుసుకుంటాడు అజ్. దీని గురించి అప్పట్లో ప్రస్తావన రాజరికంలో దీనిని ఒక సీసా పైపులాగా పెట్టుకొని దాన్ని పీల్చుకుంటారే, పైపులాగా పీల్చుకుంటే ఉక్కాలాగా ఉంటుంది. ఆ ఉక్కాలాగలో ఈ గంజాయి కలుపుకొని వీళ్ళు తాగేవారు. ఈ అజ్జు నుంచి తాటికల్లు కన్నా పవర్ అయింది గంజాయి అని లోకంలో ఉన్న రాజ్యంలో ఉన్న తెలివైన వాళ్ళకి ఇదంతా అలవాటు చేసిన పాపిష్టివాడు సూర్యవంశంలో అజ్జు. అందుకే అంతటి శ్రీ మహావిష్ణు అవతారమైన ఆర్స్ లాంటి వాడు ఎంత మంచి చేసినా అన్నిటి కారణం ఈ అజ్జు ఏవట్టి రాముడికి కష్టాలు రావడం, రాముడికి 14 సంవత్సరాల వనవాసం, దశరథుడికి పుత్ర శోకం కారణానికి కారణం అజ్జే. తన యొక్క తప్పు, తను చేసిన దుర్మార్గమైన పనులే తన వంశాన్ని వెంటాడాయి. అలా అదే విష్ణుమూర్తి రాముడు అవతారమైనట్టి వాడు కాబట్టి తనకు ఆర్స్ లక్షణాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి బతికి బయటపడ్డాడు. కానీ వేరే వారు అదే ప్లేస్లో ఈ రాముడు వంశాన్ని ఇంకా వేరే వాళ్ళు మోసి ఉంటే అది జరిగేది కాదు. డాంకీ కూడా సర్వైవ్ అవుతుంది కానీ మరీ అంత ఎక్కువ కాలేకపోతుంది. అందుకే రాముడిలా ఎక్కువ సన్ను వంశానికి చెందితే కృష్ణుడు మూన్ వంశానికి చెంది ఉన్నాడు. అందుకే వీళ్ళు ఎక్కువ కాలసర్ప దోషానికి కారకులయ్యారు. ఎవరు? ఈ అజ్జు యొక్క రాజ్యమే జీవితాంతం వీళ్ళదే రాజ్యరికం ఉండాలనే ఒక ఆంచనని మంచిది కాదు, రాజ్యమే గొప్పది కాదు అని నిరూపించిన అజ్జు కుటుంబంలో రాముడు ఉండడం వల్లే ఈరోజు రాముడు దేవుడైండు. ఆ రాముడినే మనం ఆర్స్ అని చెప్పాలి. ఈ ఆర్సే రాముడు. అలాగనే కృష్ణుడిని కాపాడిన డాంకీ కాబట్టి డాంకీ బుద్ధులు కృష్ణుడిలో పేరుకపోయాయి. దొంగ తెలివి, ఎక్కడుంటే అందరికి కనబడే తెలివి, ఎలా ఎవరిని చంపాలనే తెలివి, ఎంత కష్టాన్నైనా భరించాలి కానీ ఎవరైనా మనకు కష్టపెడితే వాళ్ళని చంపే తెలివి డాంకీ నుంచి నేర్చుకున్నాడు కృష్ణుడు. ఆర్స్, డాంకీ, జిబ్రా, జిరాఫీ ఇవి 4 రూలింగ్ పాలసీస్ని ఎక్కువ కోరుకోవడం చూసిన అడవిలో ఉన్న లయన్ వీళ్ళని వెంటాడి చంపాలనుకున్నది. అప్పుడే నీకు కూడా షేర్ ఇస్తామని లయన్తో ఒప్పందం చేసుకున్నాయి. అదే నరసింహ అవతారం. ఈ లయన్ కాస్త దేనికి భయపడ్డది? డైనోసార్స్ అంతరించిపోయాయి కానీ వాటిలో ఏదో ఒక జీవి బతికే ఉంటుందనే బాధ ఏదో రోజు వెంటాడింది. అందుకే
ఆ డై మనం చేసే పాపాలని నరసింహస్వామి కాడ కడుక్కుంటారు కానీ ఆ నరసింహస్వామికి అనిపిస్తూ ఉంటుందట, నేనే ఇంత పాపాలని కడుగుతున్నా కానీ ఎంత పాపిష్టి వాళ్ళకు పాపాలు కడుగుతున్నారా అని. నాకన్నా పెద్దవాడొస్తే నేను ఏం చేయగలుగుతా, వీళ్ళని రూలింగ్ చేయగలుగుతున్నా, నేను లయన్గా రూలింగ్ చేయగలుగుతున్నా. కానీ వీళ్ళు నా మాట వినలేకపోతే నాకన్నా పెద్దవాడు ఒకడు ఉండాలిగా, ఆయననే డైనోసార్. ఆ డైనోసార్ కన్నా వ్యక్తి పెద్దోడే మొత్తం సృష్టిని నాశనం చేసే ఎనర్జీని కలవాడు. ఇతను అగ్నిలో ఉంటాడు, నీళ్ళలో ఉంటాడు, గాలిలో ఉంటాడు, భూమిలో ఉంటాడు, ఆకాశంలో ఉంటాడు, పంచభూతంలో అన్నిట్లో పీరుస్తాడు. వాదనలు వేదనలు అన్నీ తెలిసి ఇతని ముందు ఎంత పెద్ద సప్త ఋషులైనా భయపడతారు. ఇతనికంటూ పేరు లేదు. ఇతన్ని మీరు చూసే ఈ లోకం దేవుడు మాత్రమే. ఇతనికి రూపం లేదు, లింగము లేదు, భేదము లేదు. సర్వం సర్వ సృష్టి. ఇతని జోలికొచ్చిన రెండో నిమిషంలో ఇతనికి వాదనతోటి ఇతనితోటి పెట్టుకుందామన్నా, ఇతన్ని తిట్టిన అందరూ ఇట్లా కాలసర్ప దోషాలతో వెంటాడుతారు. సో అజ్జు యొక్క కారణం వల్ల సూర్యవంశంలో ఇంత రాముడు కష్టాలు కారకుడు అజ్జే. అజ్జు ఏవటి అజ్జు యొక్క దుర్బుద్ధి గౌండ్లోడు చూశాడు. ఆ గౌండ్లైనా చూశాడు గంజాయే మత్తు ఉంటుందని. అప్పటి నుంచి రాజ్యంలో ప్రతి ఒక్కరికి ఈ అజ్జు రాజ్యం నుంచి గంజాయి అనేటిది ఆ కాలంలోనే అందరికి అలవాటు చేశాడు. రక్షకులకు భటులకు బానిసత్వం నేర్పాడు. ఇది సీక్రెట్ ఆఫ్ ది బుక్లో, ఈ రామాయణంలో వాల్మీకి కూడా దీని గురించి రాద్దామని ఉన్నది కానీ అతనిని కూడా కొన్ని కాలసర్పాలు కట్టేశాయి. ఇది గురించి బయట పెడదామని ఎవరు చూసినా వారిని డైనోసార్ చంపేస్తుంది. అంతరించిపోయిన డైనోసార్ మళ్ళీ ఎలా వస్తుందంటే దానిని మీరు ఏదో రోజు మీ అంతరాత్మతోటే మీ సావత్త అని ఇక్కడున్న రూపం లేని దేవుడు చెప్పడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, ఇది రాముడు అంటే హార్సు, కృష్ణుడు అంటే డాంకీ, జిబ్రా అంటే అర్జునుడు, జిరాఫ్ అంటే అజ్. వీళ్ళు భయపడేది లయన్ నరసింహుడు. ఇది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.